కూడా క్రికెట్ మీద సినిమాలు వచ్చాయి, మీరు ఎలా డిఫర్ చేస్తారు? ఆ సినిమాకి ఈ సినిమాకి డిఫరెన్స్ ఏంటి? క్రికెట్ హ్యాస్ అ స్టోరీ. ఇన్ దిస్ ఫిల్మ్ దెర్ ఇస్ అ స్టోరీ ఫర్ విచ్ క్రికెట్ ఇస్ ప్లేడ్. ఓకే, అక్కడ క్రికెట్ జరుగుతూ ఉంది, అండర్ కరెంట్లో ఇంకొక స్టోరీ, ఐ మీన్ ఇట్ విల్ బి ఫ్లోయింగ్. That is concerned with the message that we are trying to give to the society. All spastic societies or schools which are there for mentally challenged people, they have only one goal. They want society to accept these kids, these special kids, and include them in the in the society. They are one among them. The whole film speaks about that only. That story is running in between. So along with cricket, I am shooting a story also inside. So it will be very interesting. It's just not cricket. జనరల్ గా మీరు స్టోరీ రాసుకునేటప్పుడే ఈ క్యారెక్టర్ కి సుహాసిని గారు అని చెప్పి రాసుకున్నారా, రాసుకున్నాక ఆవిడైతే బాగుంటుంది అనుకున్నారా? This particular film, without her I wouldn't have done the film. She is unparalleled. For certain roles, nobody can match her. So this film without her I wouldn't have done. And my Kannada producer Mr. B.N. Gangadhar also had the same views. So call sheet ledante vadlestam. We'll take another story. Whenever she is free, we'll do. But I was pretty confident that she will never say no. She might not be free, but she will not say no to this particular story. So, Suhasini garu dorakalekapothe, no film, no Sachin Tendulkar kaadu. ఇంకొక విషయం ఏంటంటే ఈ పిక్చర్లో నా పేరు స్వాతి. సో ఆ స్వాతి మళ్ళీ ఆ స్వాతి జ్ఞాపకం వస్తుంది అని యూనో ద ఫ్రెష్నెస్ ఆఫ్ స్వాతి. నేను అనుకోలేదు స్వాతి అని ఒక పిక్చర్ చేశాను తెలుగులో. ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై బ్రేక్ త్రూ ఫిల్మ్స్. అప్పుడు చేస్తున్నప్పుడు నాకు ఐ డోంట్ ఈవెన్ నో ది బిగ్నెస్ ఆఫ్ దట్ ఫిల్మ్. ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వైస్ అయిపోయింది. సో ఐ నో దిస్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఇంపార్టెంట్ ఫిల్మ్. స్వాతి లాగే దిస్ ఫిల్మ్ ఆల్సో విల్ బి అన్ ఇంపార్టెంట్ ఫిల్మ్. ఎదురుగా ఉన్నది పూజలంది దైవాన్ని వేడన చివరగా ఒక్కసారి ప్రాణభిక్ష పెట్టమని ఏడన దైవమా. మీరు దీంట్లో స్నేహిత్ కి అక్కగా చేస్తున్నారు, అదంతా ఓకే. బట్ వాట్ టైప్ ఆఫ్ ఎ క్యారెక్టర్ యు ఆర్ ప్లేయింగ్ ఈ సినిమాలో? వాట్ ఇస్ యువర్ క్యారెక్టర్? అదే చెప్పాను కదా, ఐఎమ్ అన్ ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ఇన్ అ కంపెనీ అండ్ 9 to 5 జాబ్ చేస్తుంది. 5 తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇట్ ఇస్ ఓన్లీ తమ్ముడు. వాడికి ఏం ఇష్టం, హిజ్ ఓన్ మదర్ కెనాట్ లుక్ ఆఫ్టర్ హిమ్ ద వే ఐ లుక్ ఆఫ్టర్ హిమ్. నేను తినిపిస్తేనే తింటాడు, నేను చెప్తేనే చదువుతాడు, నేను చెప్తేనే వింటాడు. ఓన్ మదర్ చెప్తేనే. Extraordinary thing in the film is he calls her best friend. He never calls her akka. And she calls him captain. Captain అని పిలుస్తాను. Captain. He loves cricket, so she calls him by the name captain. He loves her to the maximum. He doesn't want anything else under the sun except Tendulkar and akka. So he calls her best friend every time. And dialogue baga cheptadu. Introduce yourself in Telugu. నా పేరు సచిన్ తెండూల్కర్ కాదు. సూపర్. సో అంటే ఈ సినిమాలో ఒక క్రికెట్ గురించే కాకుండా హ్యూమన్ వాల్యూస్ గురించి కూడా బాగా చెప్పారనిపిస్తుంది. సో మీరు ఎలా రిలేట్ అయ్యారు మీ క్యారెక్టర్ కి? మీకు గుర్తొచ్చిన సీన్స్ ఏమైనా ఉన్నాయా సచిన్ ఐ మీన్ స్నేహిత్తో చేస్తుంటే? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు స్నేహిత్తో పరిచయం లేదు. మోహన్ చెప్పేవారు ఇలా స్నేహిత్ అని ఒక అబ్బాయి ట్రైనింగ్కి వెళ్తున్నాడు అనగానే నేను నిజంగానే ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ చైల్డ్ని తీసుకుని వాడికి యాక్టింగ్ నేర్పిస్తున్నారని అనుకున్నాను. ఇన్ బిట్వీన్ ఏదో ఫారిన్ కంట్రీకి వెళ్ళాను, సో కంప్లీట్ అమ్నీషియా నాకు. సో లొకేషన్కి వచ్చి షూటింగ్ స్టార్ట్ అవ్వగానే ఇలా ఆ బాడీ లాంగ్వేజ్ అంతా చూసి బాగా ఎగ్జాక్ట్లీ డిఫరెంట్లీ ఏబుల్డ్గానే కనిపించింది. తర్వాత కూర్చొని ఐ థింక్ ఈజ్ రిహర్సింగ్ ఫర్ ద నెక్స్ట్ సీన్ అనమాట. చూసిన తర్వాత వీడు నిజంగానే డిఫరెంట్లీ ఏబుల్డ్ చైల్డా ఆర్ అలా యాక్ట్ చేస్తున్నారా అని నాకు అర్థం కాలేదు. అండ్ స్లోగా వెళ్ళి ఫస్ట్ సీన్ అయిన తర్వాత బికాస్ డైరెక్టర్స్ ఫస్ట్ సీన్ కదా డిస్టర్బ్ చేయకూడదు అడిగాను, ఈజ్ ఈ నార్మల్? ఆఫ్ కోర్స్ ఈజ్ నార్మల్, ఈ సూపర్ ఇంటెలిజెంట్, ఈ ఫస్ట్ ఇన్ క్లాస్, హిస్ ఫాదర్ ఇస్ లైక్ దిస్, అదంతా చెప్తున్నారు. దట్ ఈస్ ద సక్సెస్ అండి, ద వే హీ డిడ్, దట్ ఈస్ ద సక్సెస్. యూనో మై రిలేషన్షిప్ విత్ ఇన్ ద ఫిల్మ్ అంటే రెస్పెక్టే. నువ్వు ఛాంపియన్ కెప్టెన్, నీతో తను స్ట్రిక్ట్ గా ఉండరు,
అబద్ధం, సచిన్ నాట్ ఛాంపియన్. నువ్వెప్పుడూ ఆడలేదు కదా, అందుకే అలా అనిపిస్తుంది. ఒకసారి ఆడు, ఆ తర్వాత నీకే తెలుస్తుంది. భయం, టెన్షన్. శ్లోకం చెప్పి పడుకో, భయం గేమ్ పారిపోతాయి. బెస్ట్ ఫ్రెండ్, నువ్వు ఇక్కడే పడుకుంటావా? దానికే ఉంది, ఇక్కడే పడుకుంటాను. రాత్రిలో వెళ్ళిపోకూడదు. నో చీటింగ్. నువ్వు వెళ్ళిపోమన్నా నేను వెళ్ళను. సో సుహాసిని గారు మీరు చెప్పండి, అంటే దో మీరు అక్కలానే కనిపిస్తున్నారు, బట్ అంత అందంగా చూపిస్తున్నారు. మీరు చెప్పారు ఇందాక 22 years old సన్ ఉన్నాడు, బట్ దీనికి అక్కలా చేయాలి అని. సో మిమ్మల్ని అంత అందంగా చూపించారు. ప్రసాద్ గారి గురించి చెప్పండి. ప్రసాద్ గారితో నా పరిచయం ఎన్నో సంవత్సరాల ముందే. తర్వాత కెమెరామ్యాన్ అంటేనే నాకు ఒక సాఫ్ట్ కార్నర్. హీరోస్ కన్నా, ప్రొడ్యూసర్స్ కన్నా, డైరెక్టర్స్ కన్నా, బికాస్ నేను సినిమాటోగ్రఫీ చేశాను కాబట్టి వాళ్ళంటే వీఆర్ ఆల్ ఒక క్లాన్ లాగా. సో అప్పటి నుంచే నాకు మంచి ఫ్రెండ్. సో ఆయన ఈ పిక్చర్కి సినిమాటోగ్రాఫర్ అనగానే నాకు చాలా సంతోషం, ఎందుకంటే హిల్ బి ఎ బిగ్ సపోర్ట్ టు మోహన్ అనిపించింది. ఒక కాంపాక్ట్ సబ్జెక్ట్ అండ్ షార్ట్ టైంలో తీయాలి అంటే ఒక ఎక్స్పీరియన్స్ అయిన కెమెరామెన్ ఉండడం ఇట్స్ ఫ్యాంటాస్టిక్. మేము కూడా తప్పు చేస్తే చెప్పడానికి హీ విల్ సే ఈజీగా ఒక రైట్ తీసుకొని చెప్తారు. లేదు సుహాసిని గారు, నేను ఫస్ట్ డే వెళ్ళగానే మేకప్ వెళ్ళగానే మీ ఇష్టం అన్నారు. లేదని మీరు చెప్పండి, ఓకే జస్ట్ కవర్ చేసుకోండి అంతే అని. సో ఆ ఎక్స్పీరియన్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ అదంతా పెద్ద ప్లస్ పాయింట్. డెఫినెట్గా నన్ను చాలా చాలా అందంగా చూపించారు. లైటింగ్ క్విక్ లైక్ సార్ 5 minutes ఉందా అండి అడగాలి, రెడీ చెప్తుంటారు. అయ్యో సూపర్, హీ సో ఫాస్ట్, సో ఎనర్జెటిక్, హీస్ అ బిగ్ ఇన్స్పిరేషన్ ఆన్ ద సెట్. నింగి నీకు హద్దు, జంకు కొంకు వద్దు, ఓటమి గర్రద్దు, గెలవరా పట్టుదల నిధి, నీకు ఎదురేది, నెంబర్ 1 నువ్వై నిలవరా, నీదే మైదానం, నీకే సన్మానం. సో అండ్ ఈ సినిమా విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే చాలా టచింగ్గా ఉన్నాయి లిరిక్స్. తెలుగులో లిరిక్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, చాలా సూత్నింగ్గా అలా ఉన్నాయి. సో మ్యూజిక్ గురించి చెప్పండి. మ్యూజిక్ రాజేష్ రామ్నాథ్ గారు చేశారు. ఐ థింక్ దిస్ ఇస్ హిస్ 140th ఫిల్మ్ ఆర్ 150th ఫిల్మ్. ఐ మీన్ ఈజ్ అ వెరీ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్. 3 పాటలు ఉంది దీంట్లో. One is the relationship between the sister and brother. One is the way he gets trained for cricket. దాంట్లో ఒక మెలోడీ యూజ్ చేసాము. ఎప్పుడు ఈ సచిన్ టెండూల్కర్ వాక్ చేసేటప్పుడు టోటల్ క్రౌడ్ దే విల్ షౌట్ సచిన్ సచిన్, అది ఆ మెలోడీ అలాగే తీసుకొని we have constructed a song with that. That's a fantastic song. So that is where he gets trained as a cricketer. ఇంకొక పాటలు ఉంది దాంట్లో, ఐ మీన్ ఒక సీరియస్ ట్విస్ట్ వస్తుంది పిక్చర్లో. అక్కడ ఒక ప్యాథో సాంగ్ వస్తుంది. సో 3 సాంగ్లు ఉంది. ఒక సాంగ్ కన్నడలో నేను లిరిక్స్ రాశాను. ఒక పెద్ద రైటర్ ఉన్నారు నాగేంద్ర ప్రసాద్, అతను ఒక సాంగ్ రాశాడు. ఇంకొకడు నవీన్. ఇక్కడ భారతీ బాబు నేను రాసిన పాట అతను రాశాడు. సూపర్గా రాశాడు. యాక్చువల్లీ ఒక స్మాల్ ట్విస్ట్ ఒక సౌండ్లో ఏంటంటే, ఐ మెట్ షూటింగ్ అప్పుడు రాజేష్ రామ్నాథ్ని మీట్ అయ్యాను, నన్ను ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. అదంతా అయిన తర్వాత మొత్తం పిక్చర్ ఆయన చూపించారట, డబుల్ పాజిటివ్ చూపించిన తర్వాత నేను కొడైకెనాల్లో ఎక్కడో ఉన్నాను. సడన్గా ఒక ఫోన్, మేడం ఐఎమ్ ది మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ యువర్ ఫిలిం, సచిన్ టెండూల్కర్ కాదు మ్యూజిక్ డైరెక్టర్ చెప్పండి అనగానే ఐఎమ్ సో ఎమోషనల్ మేడం, ఐ వాంట్ కంగ్రాచులేట్ యూ అన్నారు. కంగ్రాచులేషన్స్ చెప్తే మీ యాక్టింగ్ బాగుంది అని చెప్తారని అనుకున్నాం. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంగ్రాచులేట్ యువర్ యాక్టింగ్ మేడం, యువర్ టీమ్ ఎఫర్ట్, ద ఫీల్ ఆఫ్ ద ఫిలిం, ఇది ఎక్కడో ఐఎమ్ సో ఎమోషనల్, మీకు ఎక్స్ప్రెస్ చేయాలని ఫోన్ చేశాను, కంగ్రాచులేట్ చేయాలని కూడా కాదు, ఐ వాంట్ ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ అని ఫోన్ చేశారు. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐ గాట్ అ గుడ్, అలాంటి వైబ్ దొరకడం చాలా కష్టం. మానవ జన్మ ఇంతే, మరణం దాకా వింతే, మనవే చేసుకున్న
మనవే కావు కొన్ని నడిచే భువిపై నువ్వు ఒంటరివని గడిచే కొలది తెలుసుకోవా మరి మది బాధని అణచుకో మరమనిషిగా మసలుకో. సో ఈ సినిమా కన్నడలో ప్రొడ్యూసర్స్ వచ్చారు, తెలుగులో ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి, తానికొండ వెంకటేశ్వరరావు గురించి. ఇలాంటి పిక్చర్ చేయడానికి ప్రొడ్యూసర్స్ వాళ్ళకు మంచి టేస్ట్ ఉండాలి. ఐ థింక్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్ దట్ వీ హ్యావ్. అది మాత్రం కాదు, ఈ పిక్చర్ని బాగా ప్రమోట్ చేయాలి. హీ షుడ్ బిలీవ్ ఇన్ దట్ సబ్జెక్ట్, హీ షుడ్ బిలీవ్ ఇన్ ద ప్రాజెక్ట్ అండ్ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్. అలాంటి ప్రొడ్యూసర్ దొరికారు మాకు వెంకటేష్ గారు. Both the producers, Kannada and Telugu, I should congratulate them because they should have guts to produce such kind of films. Regular commercial films, formula films, 5 songs, 4 fights, anybody will take initiative. But these kind of films, one needs guts. And I think I should congratulate both of them for attempting such a, what to say, such an experiment. సో ఈ సినిమా కన్నడతో పాటు తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది. ఆల్ ద వెరీ బెస్ట్, 2 చోట్ల సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ ఫైనల్ గా తెలుగు ప్రేక్షకులకు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ సినిమా గురించి? తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి పిక్చర్స్ చూస్తారు. అది చిన్న పిక్చర్ అయినా ఆ పిక్చర్లో ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళైనా చూస్తారు, నాకు తెలుసు. సో ఈ పిక్చర్లో నేను ఉండాలన్న అవసరం లేదు. స్టోరీ ఉంది, మంచి స్క్రీన్ ప్లే ఉంది, మంచి ట్రీట్మెంట్ ఉంది, అయినా కూడా నేను కూడా ఉన్నాను. సో డెఫినెట్గా చూడండి ఈ పిక్చర్. ఓకే, సో స్నేహిత్, ఇన్ యువర్ వర్డ్స్ టు ద ఆడియన్స్. I want their blessings. మోహన్ గారు మీరు చెప్పండి. ఇది కొత్త అటెంప్ట్, తెలుగులో నా ఫస్ట్ పిక్చరు. చూడండి, మీకు నచ్చుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఆల్వేస్ ప్లే ఎ జెంటిల్మెన్స్ గేమ్. క్రికెట్ ఈస్ ఎ గేమ్, ఇట్స్ నాట్ ఎ వార్. బాయ్. Very important climax. Climax in this period is very important message for the entire society. ఇప్పుడు అంటే చాలా సినిమాలు వస్తున్నాయి, కానీ అంటే మనం చెప్పే మెసేజ్ ఏంటి అన్న విషయం ఉంది. బాగా లవ్ చేయండి, బాగా లవ్ చేయొద్దు, అట్లాంటి మెసేజ్ కాకుండా సామాజికంగా అందరికీ అర్థం